ఇయర్ ఫోన్స్ ఉంటే ఇయర్ ఫోన్ పెట్టుకోండి, లేదంటే డైరెక్ట్గా వింటారు. ఎందుకంటే సౌండ్ మ్యూట్ అవుతుంది, ఎక్కువ సౌండ్ వస్తుంది. హలో హలో. ఎస్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నా వాయిస్ వినపడతా ఉందా? ఎస్, ఆడియో. ఓకే. సో బిఫోర్ స్టార్టింగ్ టుడేస్ క్లాస్, ఐ వాంట్ టు సే సంథింగ్. నేను నిన్న మెసేజ్ పెట్టినాను మీకు, ఆల్ ఆఫ్ యూ షుడ్ కమ్ టు కాలేజ్ అండ్ కలెక్ట్ యువర్ ప్రాక్టికల్ రికార్డ్స్ అండ్ మాన్యువల్స్ ఆల్సో. అండ్ నేను అది అమౌంట్ కూడా చెప్పినాను. సో ఈరోజు కంపల్సరీ మీ రికార్డ్స్ ప్లస్ మాన్యువల్స్ కలెక్ట్ చేసుకోండి మన డిపార్ట్మెంట్లో, బాటనీ డిపార్ట్మెంట్లో. అండ్ ఫీజు కూడా అమౌంట్ చెప్పినాను నేను, అది పే చేసి తీసుకోండి. సో ఇది మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి, ఎవరైతే ఇంకా రెస్పాండ్ కాలేదు. ఎందుకంటే ఇఫ్ యూ డోంట్ రైట్ ద రికార్డ్, యూ విల్ నాట్ బి అలౌడ్ ఫర్ ది ప్రాక్టికల్ ఎగ్జామ్. ఓకే. సో డెఫినెట్లీ మీ రికార్డ్స్ కలెక్ట్ చేసుకోవాలా, రికార్డ్స్ అంతా రాయాలా, అది ఇన్స్ట్రక్షన్స్ మేము ఇస్తాం. తర్వాత మాన్యువల్స్ కూడా తీసుకోవాలి. ఓకే, లెట్ us start today's class. Okay, can you see the slide? Slide కనబడుతా ఉందా? Yeah. సో లాస్ట్ క్లాస్లో మనము ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో కొన్ని ఫ్యాక్టర్స్ డిస్కస్ చేసినాము. గ్రోత్ ప్యాటర్న్ అండ్ గ్రోత్ అంటే ఏంటి, పెరుగుదల అంటే ఏంటి, తర్వాత ఎన్ని రకాలుగా ఉంటాయి, ఫేజెస్ ఏమేమి ఉంటాయి, దెన్ గ్రోత్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉంటుంది, అరిథమెటిక్ ప్యాటర్న్, జియోమెట్రిక్ ప్యాటర్న్ అంతా. దెన్ మనము ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ డిఫరెన్సియేషన్, డీ డిఫరెన్సియేషన్ అండ్ రీ డిఫరెన్సియేషన్ గురించి డిస్కస్ చేసాం. సో సింప్లీ యూ కెన్ సే సో డిఫరెన్సియేషన్లో ఇది మోస్ట్లీ మెరిస్టమాటిక్ సెల్స్లో జరుగుతుంది. ఆ మెరిస్టమాటిక్ సెల్స్ ఎక్కడ ఉంటాయి, వేరు కొన భాగంలో కానీ కాండాగ్ర భాగంలో కానీ. ఓకే, శిఖర భాగంలో, కాండం శిఖర భాగంలో ఉండే కణజాలాలు ఇవి. సో ఇవి మోస్ట్లీ రూట్ అపైకల్ అంటాం మెరిస్టమ్స్, అండ్ షూట్ అపైకల్ మెరిస్టమ్స్ అంటాం. అండ్ cambium differentiate and mature to perform specific functions. సో వీటి బేసిక్ ఫంక్షన్ ఏంటి, మెరిస్టమాటిక్ సెల్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే అవి ఓన్లీ సెల్ డివిజన్ ని జరుపుకుంటుంది.
సో కణ విభజన జరిపే బేసిక్ ఫంక్షన్ మెరిస్టమాటిక్ సెల్స్. విభాజ్య కణజాలాలు ఏవైతే ఉంటాయో వాటి బేసిక్ ఫంక్షన్ అనేది సెల్ డివిజన్. సో ఇవి మోస్ట్లీ మనకు రూట్స్ కానీ, రూట్ టిప్ కానీ, షూట్ టిప్ కానీ అక్కడ ఉంటుంది. సో అక్కడ వాటి బేసిక్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో సెల్ డివిజన్ చేస్తూ సెల్ ఎలాంగేషన్ జరుగుతుంది అండ్ ఆ విధంగా సెల్స్ అనేటివి మల్టిప్లై అవుతుంటాయి, గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇన్ విచ్ మెరిస్టమాటిక్ సెల్స్, దట్ ఈస్ రూట్ అపైకల్ మెరిస్టమ్ కానీ, షూట్ అపైకల్ మెరిస్టమ్ కానీ అండ్ కేమియం డిఫరెన్షియేట్ అండ్ మెచ్యూర్ టు పర్ఫార్మ్ స్పెషల్ ఫంక్షన్స్. సో ఇది మోస్ట్లీ దీన్ని డిఫరెన్సియేషన్ అంట. వీటి కణాల్లో ఏంటి జీవ పదార్థం అధికంగా ఉంటుంది, కణ కవచం అనేది పలుచగా ఉంటుంది. ఎస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడొచ్చు, మనకు జైలం టిష్యూ దారు కణజాలంలో ఈ సీవ్ సెల్స్ అనేటివి ఉంటాయి. ఈ సీవ్ సెల్స్ సీవ్ కణాలు ఇవి మోస్ట్లీ ఎలాంగేటెడ్ గా ఉంటాయి, పొడవుగా ఉంటాయి. ఇందులో ఎటువంటి జీవ పదార్థం అనేది ఉండదు. అండ్ వీటి కణ కవచం అనేది, బాబు నాయక్ మ్యూట్ చేసుకో. బాబు నాయక్ వినబడతా ఉందా? బాబు నాయక్ ని ఆడియో మ్యూట్ చేసుకుని ఆయన. సో వీటి సెల్ వాల్ మనం కాంపోజిషన్ చూసినట్లయితే ఇది లిగ్నో సెల్యులోజ్, లిగ్నిన్ అండ్ సెల్యులోజ్ నిర్మించబడి ఉంటాయి. లిగ్నిన్ అండ్ సెల్యులోజ్ తో నిర్మించబడి ఉంటుంది. సో ఇందులో సెల్యులోజ్, హెమిసెల్యులోజ్, లిగ్నిన్ లాంటి పదార్థాలు ఉండడం వల్ల సెల్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఇవి వాటర్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. దట్ ఈస్ ద బేసిక్ ఫంక్షన్. ఓకే. తర్వాత డిఫరెన్సియేషన్ అంటే ఏంటంటే, సో అండర్ సర్టన్ కండిషన్స్, ఇది కొన్ని స్పెషల్ కండిషన్స్ లో జరుగుతుంది. Conditions living differentiated cells regain the capacity of division. This is called differentiation. అంటే ఇక్కడ ఒక్కసారి డిఫరెన్షియేట్ అయిన తర్వాత, అంటే ఇక్కడ ఈ విభాజ్య కణజాలాల నుంచి కణాలు ఏవైతే ఉన్నాయో అవి డిఫరెన్షియేట్ అయిన తర్వాత ఈ డిఫరెన్సియేషన్ ప్రాసెస్ లో ఏం జరుగుతుందంటే, వాటికి ఇంతకు ముందు ఉన్న కణాలు ఏవైతే ఉన్నాయో అవి డిఫరెన్షియేషన్ జరిగిన తర్వాత వాటికి కణ విభజన జరిపే కెపాసిటీ అనేది ఉండదు. సో అవి ఇంకా ఫర్దర్ సెల్ డివిజన్ అనేది జరగదు అలాంటి కణాలు. కానీ మనకు సెకండ్ ఏదైతే ఉందో డిఫరెన్సియేషన్, ఇక్కడ ఎలాంటి కండిషన్స్ అంటే, ఇంతకు ముందు ఏర్పడిన కణాలు ఏవైతే ఉన్నాయో డిఫరెన్సియేషన్ ప్రాసెస్ లో ఆ కణాలు మళ్ళీ యాక్టివేట్ అయ్యి వాటికి సెల్ డివిజన్ జరిపే కెపాసిటీ అనేది ఉంటుంది. ఓకే. ఎగ్జాంపుల్ ఫార్మేషన్ ఆఫ్ మెరిస్టమ్, ఇంటర్ఫాసిక్యులర్ కేంబియం అండ్ కార్క్ కేంబియం. సో మనకి ఇక్కడ ఈ డయాగ్రామ్ లో చూడండి మీరు రైట్ సైడ్ లో, ఇది కాండం లేదా వేరులో ప్రథమ దారు ఉంది, ప్రథమ పోషక కణజాలం, ఇవి రెండు ఉంది. ఒక నాళిక పుంజంలో ఇక్కడ. ఓకే. మనకు ప్రైమరీ ఫ్లోయం ఉంది, ప్రైమరీ xylem ఉంది. ఈ రెండింటికి మధ్యలో ఉండే ఈ బ్లాక్ కలర్ స్ట్రిప్ ఏదైతే ఉందో దీన్ని ఫాసిక్యులర్ కేంబియం అంటారు. అదేవిధంగా ఒక నాళిక పుంజానికి మరొక నాళిక పుంజానికి మధ్యలో ఉండే ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని ఇంటర్ ఫాసిక్యులర్ కేంబియం అంటారు. ఓకే. ఈ రెండింటిని కలిపి ఫాసిక్యులర్ కేంబియం, ఇంటర్ ఫాసిక్యులర్ కేంబియం, ఈ రెండింటిని కలిపి వాస్క్యులర్ కేంబియం అంటారు. ఓకే. సో ఈ అండ్ అడిషనల్లీ ఇంకొకటి ఏంటంటే ఎపిడర్మిస్, వల్కల భాగానికి బాహ్య చర్మ భాగానికి మధ్యలో ఇంకొక లేయర్ ఫామ్ అవుతుంది, దాన్ని కార్క్ కేంబియం అంటాం. ఎస్. సో అది యాక్చువల్గా బెరడు అంటాం, పార్క్ కాండంలో అయితే అది దాన్ని తయారు చేసుకుంటుంది. సో ఈ కణాలు ఏవైతే ఉన్నాయో మెయిన్లీ వాస్కులర్ కేంబియము, విభాజ్య కణాలు, అది నాళిక పుంజంలో అయినా లేదా పుంజాల మధ్యలో అయినా, పుంజాంతర విభాజ్య కణజాలాలు ఇంటర్ఫాసిక్యులర్ కేంబియం అంటే, ఈ కణాలు అనేటివి మళ్ళీ సెల్ డివిజన్ జరుపుకుంటుంది అనమాట. కణ విభజన జరుపుకొని వాటి
కొత్త కణాలని మళ్ళా ఏర్పరుస్తాయి. అంటే ఇక్కడ మనకు ఒక నాళిక పుంజంలో ప్రాథమిక దారు కణజాలము, పోషక కణజాలతో పాటు మనకిక్కడ ద్వితీయ దారు కణాలు, ద్వితీయ పోషక కణాలు కూడా ఏర్పడతాయి. ఎస్, సెకండరీ ఫ్లోయం, సెకండరీ ఎగ్జైల్. సో ఆ విధంగా ఆ సెల్స్ అనేటివి సెల్ డివిజన్ జరుగుతుంటుంది అండ్ డిఫరెన్షియేషన్ కూడా జరుగుతుంది. సో ఇలాంటి ప్రాసెస్ని మనం డిఫరెన్సియేషన్ అంటాము. థర్డ్ వన్ వచ్చి రీడిఫరెన్సియేషన్. అంటే మళ్ళీ డిఫరెన్షియేషన్ సెల్స్ ఏవైతే ఏర్పడినాయో అవి మళ్ళీ సెల్ డివిజన్ చేసే కెపాసిటీ అనేది మళ్ళీ వెళ్ళిపోతుంది వాటికి. ఓకే, అవి మెచ్యూర్ అయిపోతాయి నెక్స్ట్. ఓకే, పర్టికులర్ ఫంక్షన్ ఒక ప్రత్యేక విధిని నిర్వర్తించడానికి మళ్ళీ ఇవి డిఫరెన్షియేట్ అవుతాయి. అండ్ డిఫరెన్షియేట్ అయ్యి వీటికి కణ విభజన జరిపే కెపాసిటీ అనేది ఉండదు. అంటే ఫస్ట్ డిఫరెన్సియేషన్ లాగా. ఓకే, సో సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ డిఫరెన్సియేషన్ లో విభాజ్య కణజాలాలు ఏవైతే ఉన్నాయో కాండాగ్ర భాగంలో కానీ రూట్ అపైకల్ మెరిస్టెమ్ కానీ షూట్ అపైకల్ మెరిస్టెమ్ కానీ ఆ కణాలు విభేదనం చెంది అవి కణ విభజన జరిపే కెపాసిటీని కోల్పోతాయి. నెక్స్ట్ డిఫరెన్సియేషన్ లో ఆ డిఫరెన్సియేట్ అయిన కణాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ కొన్ని స్పెషల్ కండిషన్స్ లో మళ్ళీ కణ విభజన జరిపే కెపాసిటీని పొందుతాయి. మళ్ళీ కణాల విభజన జరిగి మళ్ళీ కొత్త రకం కణజాలాలు అనేటివి ఏర్పడతాయి. రీడిఫరెన్సియేషన్ లో అగైన్ ఆ డిఫరెన్షియేట్ అయిన సెల్స్ మళ్ళీ వాటికి సెల్ డివిజన్ జరిపే కెపాసిటీ అనేది వెళ్ళిపోతుంది. దాంతోపాటు కొన్ని ప్రత్యేక విధులను నిర్వర్తిస్తాయి అన్నమాట అది. ఓకే, ఇక్కడ డిఫరెన్సియేషన్ లో ఫస్ట్ స్టెప్ డిఫరెన్సియేషన్ అండ్ రీడిఫరెన్సియేషన్. ఓకే, సో ఇక్కడ ఈ డయాగ్రామ్ లో మీరు చూడొచ్చు ప్లాంట్ డెవలప్మెంట్. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ దట్ ఇంక్లూడ్స్ ఆల్ చేంజెస్ ఇన్ ది లైఫ్ సైకిల్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం ఫ్రమ్ సీడ్ జర్మినేషన్ టు సెమెసెన్స్. సో ఇక్కడ ప్లాంట్ డెవలప్మెంట్ అభివృద్ధి, మొక్క అభివృద్ధి. ఇప్పటి వరకు మనం మొక్కల్లో పెరుగుదల గురించి చూసినాము. ఇప్పుడు డెవలప్మెంటల్ స్టేజెస్ ఏంటి? సో ఈ డెవలప్మెంటల్ స్టేజెస్ లో రైట్ ఫ్రమ్ విత్తనం అనేది మొలకెత్తే దశ నుంచి సీడ్ జర్మినేషన్ ప్రాసెస్ నుంచి సెనెసెన్స్ వరకు. సెనెసెన్స్ అంటే పక్వత చెందడం అనమాట, ఇండువాడడం. అంటే కంప్లీట్ గా ఏజింగ్ ప్రాసెస్ అంటాం. సో దట్ ఈస్ ద లాస్ట్ స్టేజ్. సో ఈ స్టేజెస్ అన్నిట్లో ఎన్నో రకాల చేంజెస్ ని మనం చూస్తాం అనమాట. ఆ చేంజెస్ ఏంటి? ఇట్ ఈస్ ఏ సమ్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే డిఫరెన్సియేషన్. సో ఇక్కడ ఆ చేంజెస్ అనేది ఒకటి మొక్క పెరుగుదల ప్లస్ అందులో జరిగే విభేదనాలు, డిఫరెన్సియేషన్స్. సో ఇక్కడ మీరు కింద డయాగ్రామ్ లో చూడొచ్చు. ఇక్కడ ఫస్ట్ సెల్ ఏముంది? మెరిస్టమాటిక్ సెల్. ఎస్, ఇది. సో ఈ మెరిస్టమాటిక్ సెల్ అంటే విభాజ్య కణాలు. ఇందులో ప్రోటోప్లాస్మిక్ గ్రోత్ అంటే జీవ పదార్థం అనేది చాలా అధిక సంఖ్యలో ఉంటుంది. అండ్ ఇవి ఏం చేస్తాయి? కణ విభజనని జరుపుకుంటుంది. వీటి బేసిక్ ఫంక్షన్ సెల్ డివిజన్. సో ఇది కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుంది ఈ ప్రాసెస్ అని. సెకండ్ స్టెప్ ఏంటి? ఎలాంగేషన్. ఓకే, కణం అనేది పెరగడం, వాటి పరిమాణం పెరుగుతుంది. ఎక్స్పాన్షన్ అంటాం, సెల్ ఎక్స్పాన్షన్ కానీ సెల్ ఎలాంగేషన్ కానీ. సో ఈ రెండు ప్రాసెస్ జరిగి ఆ భాగం మొక్కలో ఉండే భాగం వేరు భాగంలో కానీ కాండంలో కానీ పత్రంలో ఎనీవే ఈ నెక్స్ట్ స్టేజ్ అనమాట. ఇది ఫస్ట్ స్టేజ్ మెరిస్టమాటిక్ సెల్ డివిజన్ ని జరుపుకుంటుంది. సెకండ్ స్టేజ్ లో ఆ డిఫరెన్సియేషన్ జరిగి ఇది సెల్ ఎలాంగేషన్, సెల్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. అండ్ థర్డ్ స్టేజ్ ఇక్కడ ఇది థర్డ్ స్టేజ్ మెచ్యూరేషన్ అంటాం. ఓకే, సో ఈ మెచ్యూరేషన్ లో మళ్ళీ ఆ ప్రత్యేక కణాలు అనేటివి ఏర్పడతాయి. ఇవి ఏమైనా ఉండొచ్చు, బాహ్య చర్మ కణాలు, వల్కల కణాలు, ప్రసరణ స్తంభంలో ఉండే నాళిక కణాలు అయిన దారు కణజాలం కానీ పోషక కణజాలం, అంతఃచర్మం, పరిచయం, ఇట్లా డిఫరెంట్ సెల్స్ అనేటివి ఫామ్ అవుతాయి లేయర్స్. వాటిని మెచ్యూర్ సెల్స్ అంటారు. ఓకే, ఈ ప్రాసెస్ ని మనం డిఫరెన్సియేషన్ అంటాం. సో ఇక్కడ డిఫరెన్షియేట్ అవుతున్నాయి. మెరిస్టమాటిక్ సెల్ నుంచి కణాలు అనేటివి డిఫరెంట్ జోన్స్ లో డివైడ్ అవుతాయి. ఓకే, అన్నిటికంటే వెలుపల బాహ్య చర్మము, తర్వాత వల్కల భాగము, సెంటర్ లో ప్రసరణ స్తంభము, ప్రసరణ స్తంభం లోపల దవ్వ ఉంటుంది సెంటర్ లో. అదేవిధంగా ఈ ప్రసరణ స్తంభంలో నాళిక కణజాలాలు విడివిడిగా ఉండొచ్చు లేదా పుంజాల రూపంలో ఉండొచ్చు.
ఓకే, బండల్ వాస్కులర్ బండల్స్ అంటాం. అందులో మెయిన్లీ ఎగ్జైలమ్ సెల్స్, ఫ్లోయమ్ సెల్స్ ఇట్లాంటివి. సో ఇది మెచ్యూరేషన్ స్టేజ్, థర్డ్ స్టేజ్. ఫోర్త్ స్టేజ్ ఏంటి? సెనెసెన్స్. సెనెసెన్స్ అంటే ఈ పరిపక్వ చెందిన ఈ కణాలు ఏవైతే ఉన్నాయో వాటి ఏజింగ్ ప్రాసెస్ అంటాం, వయసు పెరగడం. సో ఆ ప్రాసెస్ లో ఈ కణాల విభజన చెందే శక్తి కంప్లీట్ గా వెళ్ళిపోతుంది. అదేవిధంగా అవి చేసే నిర్వర్తించే విధులు ఏవైతే ఉన్నాయో అవి కూడా అవి లూజ్ అయిపోతాయి. సో అల్టిమేట్ గా ఈ సెనెసెన్స్ ప్రాసెస్ తర్వాత లాస్ట్ లో మొక్క అనేది చనిపోవడం అనేది జరుగుతుంది. లాస్ట్ స్టేజ్ అన్నమాట. ఓకే, ఇది ఫోర్త్ స్టేజ్ అని చెప్పుకోవచ్చు, సెనెసెన్స్ అని. మీరు కూడా మీ ఫోన్ తెచ్చుకున్నారా? మీ ఫోన్ లాగిన్ సెపరేట్ సెపరేట్ కూర్చోండి. మీరు ఏం ఫోన్ ఉంది కదా, ఉందా లేదా? సెపరేట్ కూర్చోండి అండ్ లాగిన్ కార్డు ఇవ్వరు. సో ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ? రైట్ ఫ్రమ్ హియర్. ఓకే, మనకి జైగోట్ ఫలదీకరణ చెందిన తర్వాత ఈ జైగోట్ అనేది సంయుక్త బీజం ఫామ్ అవుతుంది. తర్వాత పిండం ఏర్పడుతుంది. పిండం మనకి సిస్టమ్, షూట్ సిస్టమ్ అంతా వెళ్ళిపోతుంది. ఎస్. సో ఇది జువినైల్ స్టేజ్, అంటే ఇది లేత దశ. ఈ విధంగా ఉంటుంది రూట్స్ అండ్ షూట్ సిస్టమ్. అండ్ అడల్ట్ స్టేజ్. సో బేసిక్ గ్రోత్ జరిగిన తర్వాత మనకు డిఫరెన్సియేషన్ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందంటే కణాల ఒక కణజాలాలు ఏర్పడటం అనమాట. సో అది అడల్ట్ స్టేజ్ లో జరుగుతుంది. అండ్ థర్డ్ స్టేజ్ వచ్చి రీప్రొడక్టివ్ స్టేజ్ అంటాం, ప్రత్యుత్పత్తి దశ. ఇక్కడ మనకు సో ఇక్కడ వేరు వ్యవస్థ ఉంది, ఇదంతా ప్రకాండ వ్యవస్థ. ఇందులో రీప్రొడక్టివ్ స్టేజ్ అంటే ఇది పుష్పాలు ఏర్పడ్డాం అనమాట. ఓకే, సో ప్లాంట్ డెవలప్మెంట్ లో, అభివృద్ధిలో ఇంకొక ఇది ఏంటంటే హెటిరోఫిల్లీ అంటాం. ఓకే, హెటిరోఫిల్లీ అంటే ఏంటంటే ప్లాంట్స్ ఫాలో డిఫరెంట్ పాత్వేస్ ఇన్ రెస్పాన్స్ టు environment or of life to form different shapes. This ability is called plasticity. సో ప్లాస్టిసిటీ అనే పదం మీకు ఐడియా ఉంటుంది. ఈ ప్లాస్టిసిటీ అంటే ఏంటంటే మొక్కలు మోస్ట్లీ పత్రాల గురించి ఇక్కడ దానికి రిలేటెడ్. సో అన్ని మొక్కలలో పత్రాలు అనేటివి, లీవ్స్ అనేటివి ఒకే ఆకారంలో ఒకే విధంగా ఉండవు. అది వాటికి అవి పెరిగే, ఆ మొక్కలు పెరిగే వాతావరణాన్ని బట్టి ఆ పత్రాల నిర్మాణం అనేది జరుగుతుంది. ఓకే, సో డిపెండింగ్ ఆన్ ది రెస్పాన్సెస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. అది ఎలాంటి ప్రదేశంలో పెరుగుతూ ఉంది, ఎడారి ప్రాంతంలో పెరుగుతూ ఉందా, లేదంటే బాగా వర్షం ఉండే ప్రాంతంలో పెరుగుతూ ఉందా, లేదంటే నార్మల్ కండిషన్స్ లో పెరుగుతూ ఉందా, లేదా అత్యల్ప అంటే మినిమం టెంపరేచర్స్ ఉన్న చోట, ఎక్కడైతే టెంపరేచర్స్ చాలా లోగా ఉంటాయి అలాంటి ప్రదేశాల్లో పెరుగుతూ ఉందా, దాన్ని బట్టి ఈ లీవ్స్ ఏవైతే ఉన్నాయి, మొక్కల్లో ఉండే పత్రాలు, అవి డిఫరెన్షియేట్ అవుతాయి. ఓకే, డిఫరెంట్ స్ట్రక్చర్స్ లో కనబడతాయి. సో ఆ ప్రాసెస్ ని ప్లాస్టిసిటీ అంటాము. ఇందులోనే ఎగ్జాంపుల్ వచ్చి హెటిరోఫిల్లీ అని. ఓకే, హెటిరోఫిల్లీ డ్యూ టు ఫేజెస్ ఆఫ్ లైఫ్. సో ఇక్కడ హెటిరోఫిల్లీ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కాటన్, కొరియాండ్రమ్, larkspur, the leaves of the juvenile plants and mature plants are different in shape. ఓకే, సో ఈ మీరు కాటన్ లో కానీ, పత్తిలో కానీ, లేదంటే కొరియాండ్రమ్, కొత్తిమీరలో కానీ, ఓకే, ఇలాంటి దాంట్లో మీరు జువినైల్ అంటే ఏంటంటే చాలా లేత దశ. లేత దశలో మీరు పత్రాలు చూసినట్లయితే ఈ విధంగా ఉంటాయి. ఓకే, సో అది ఫేజెస్ ఆఫ్ లైఫ్. తర్వాత అవి అడల్ట్ అయ్యేసరికి, మెచ్యూర్ అయ్యేటప్పటికి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక పాయింట్ వచ్చి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, వాతావరణ బట్టి కూడా ఈ హెటిరోఫిల్లీ అనేది మనకి పత్రాలు అనేవి డిఫరెంట్ షేప్స్ లో కనబడతాయి. ఎగ్జాంపుల్, డిఫరెన్స్ ఇన్ షేప్స్ ఆఫ్ లీవ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎయిర్ అండ్ వాటర్. ఎగ్జాంపుల్ బటర్ఫ్లై. ఇక్కడ మోస్ట్లీ ఏంటంటే నేల మీద పెరిగే పత్రాలు ఈ విధంగా ఉంటాయి, టెరెస్ట్రియల్ హ్యాబిటాట్ అంట. ఓకే,
అదే ప్లాంట్ కొన్ని వాటర్ ప్లాంట్ ని మనం తీసుకున్నట్లయితే అక్వాటిక్ ప్లాంట్స్, వాటర్ హ్యాబిటాట్, నీటిలో పెరిగే మొక్కల్ని మీరు చూసినట్లయితే పత్రాలు ఈ విధంగా ఉంటాయి. ఓకే, చీలి ఉంటాయి. పత్ర దళం అనేది ఫుల్ గా ఫామ్ అయి ఉండదు, లీఫ్ లామినా అంటాం. సో అది వాటర్ లో ఉంటే ఒక రకంగా ఉంటుంది, నేలపైన ఉండే ప్లాంట్ ఉన్నట్లయితే ఈ విధంగా ఉంటుంది, నీట్గా లామినా అనేది ఫామ్ అవుతుంది. ఇందులో మధ్య పార్చలు ఇవన్నీ ఉంటాయి. కానీ లీఫ్ ఇక్కడ వాటర్ లో పెరిగే అక్వాటిక్ ప్లాంట్స్ డిఫరెంట్. సో మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ప్లాస్టిసిటీ అంటే ఏంటంటే మొక్కలో ఉండే లీవ్స్, సారీ, సో లీవ్స్ ఏవైతే ఉన్నాయో అది వాతావరణాన్ని బట్టేనా మారుతూ ఉంటుంది, వాటి ఆకారాలు అండ్ పరిమాణం, లేదా ఫేజెస్ ఆఫ్ గ్రోత్ అంటే ఆ, అవి పెరుగుదల జరిగే దశలను బట్టి కూడా ఈ మార్పులు అనేటివి మనం గమనించవచ్చు. సో ఫేజెస్ ఆఫ్ లైఫ్ అంటే డిపెండింగ్ ఆన్ ది, అంటే లేత దశలో ఉన్నప్పుడు ఒక రకంగా, పరిపక్వ దశలో ఉన్నప్పుడు, మెచ్యూర్ ప్లాంట్ ఉన్నప్పుడు ఒక దశలో ఉంటుంది. అదే మనము డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ లో చూస్తే నేలపైన పెరిగినట్లయితే ఈ విధంగా కనబడతాయి లీవ్స్, అండ్ నీటిలో పెరిగితే ఈ విధంగా కనబడతాయి. సో ఈ ఈ డిఫరెన్షియేషన్ ఎందుకు ఉంటుందంటే బేస్డ్ ఆన్ ది, అంటే వాతావరణానికి అనుకూలంగా ఉండేటట్టుగా, బేస్డ్ ఆన్ ది ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, ఈ డిఫరెన్స్ మనం చూస్తాం. అండ్ లాస్ట్ టైం మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం ఈ పెరుగుదలకి తర్వాత మొక్క అభివృద్ధికి కొన్ని ఫ్యాక్టర్స్ అనేటివి, కొన్ని కారకాలు అనేటివి ప్రభావితం చేస్తాయి వాటి పెరుగుదల కానీ అభివృద్ధి కానీ. ఇక్కడ మనకు డెవలప్మెంట్ లో చూసినట్లయితే టూ కేటగిరీస్ ఉన్నాయి, ఒకటి ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్స్ అంటాం, సెకండ్ వన్ ఎక్స్ట్రెన్సిక్ ఫ్యాక్టర్స్ అంటాం. ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్స్ అనేటివి అంతర్గత కారకాలు. సో ఇవి అభివృద్ధి పైన ప్రభావం అనేది చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రాసెల్యులర్. ఇంట్రాసెల్యులర్ అంటే జెనెటిక్, అంటే కణం లోపల సాధారణంగా డిఎన్ఏ ఏదైతే ఉంటుందో జన్యు సమాచారాన్ని బట్టి అది ఒక తరం నుంచి ఇంకొక తరానికి బదిలీ అవుతుంది కాబట్టి ఆ లక్షణాలు అవే అది వాటి అంటే మొక్కలో పెరుగుదల అభివృద్ధిని కంట్రోల్ చేస్తుంది, జెనెటిక్ అంట. దీన్ని ఇంట్రాసెల్యులర్, సో కణం లోపల ఉండే ఫ్యాక్టర్. ఇంకొక ఫ్యాక్టర్ వచ్చి ఇంట్రాసెల్యులర్, ఎగ్జాంపుల్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్. సో ఇక్కడ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అంటే మోస్ట్లీ మొక్కల వృద్ధి నియంత్రకాలు అంట. ఇది కూడా మొక్క లోపలే ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి, కణం లోపలే వాటి ఉత్పత్తి జరుగుతుంది కాబట్టి. సో ఎన్నో రకాల ఈ వృద్ధి నియంత్రకాలు అనేటివి ఉంటాయి మొక్కల్లో. నెక్స్ట్ ఇప్పుడు చూస్తాం మనం. సో వాటిని ఫైటో హార్మోన్స్ అంటాం. సో అది అది కూడా కంట్రోల్ చేస్తుంది ప్లాంట్స్ మొక్కల పెరుగుదల కానీ ఏదైనా. అండ్ ఇది ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్స్, అంతర్గత కారకాలు, జెనెటిక్ కానీ ఫైటో హార్మోన్స్ కానీ. ఎక్స్ట్రెన్సిక్ క్యారెక్టర్స్, బహిర్గత లేదా బాహ్య కారకాలు అందులో చూసినట్లయితే మనకు అందులో లైట్ వస్తుంది, కాంతి, టెంపరేచర్, వాటర్, ఆక్సిజన్, దెన్ న్యూట్రిషన్. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. సో ఈ లైట్ అనేది ఏంటంటే ఎంత సఫిషియంట్ సన్ లైట్ అనేది మొక్కకు లభ్యమవుతే అంత ఎక్కువ కిరణజన్య సమయక్రియ జరుగుతుంటుంది, కాంతి శ్వాసక్రియ జరుగుతాయి. ఓకే, తర్వాత బాష్పోత్సేకం జరుగుతూ ఉంటుంది, ఇవన్నీ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఇవన్నీ. సో డిపెండింగ్ ఆన్ లైట్ అనమాట. లైట్ ఎంత బాగా ఎక్స్పోజ్ అయితే ప్లాంట్ అంత బాగా అన్ని జీవక్రియలు అనేటివి బాగా జరుగుతాయి, మెటబాలిక్ యాక్టివిటీస్. సేమ్ వే టెంపరేచర్, టెంపరేచర్ అనేది ఆప్టిమం టెంపరేచర్ ఉండాలి. సో యుక్త ఉష్ణోగ్రత కన్నా అధికమైన లేదా లేదా తగ్గినా కూడా ఈ మొక్కల పెరుగుదల అనేది డ్రాప్ డౌన్ అవుతుంది, ఎఫెక్ట్ అవుతుంది. అదేవిధంగా నీటి లభ్యత, వాటర్ అనేది బాగా సఫిషియెంట్ గా సప్లై ఉండాలి వాటర్ ప్లాంట్స్. బికాజ్ వాటర్ సప్లై ఎక్కువ ఉంటే బాగా అన్ని కణాలు అనేటివి స్పీత దశలో ఉంటాయి, టర్జెడ్ గా ఉంటాయి, అండ్ అన్ని యాక్టివిటీస్ అనేటివి బాగా జరుగుతాయి అనమాట, ఎంజైమాటిక్ యాక్టివిటీస్ అని. సేమ్ వే ఆక్సిజన్, ఈవెన్ ఆక్సిజన్ ఆల్సో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సఫిషియంట్ ఆక్సిజన్ అనేది అవైలబుల్ ఉండాలి, ఎందుకంటే ప్లాంట్స్ డే టైంలో CO2 తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, అండ్ నైట్ టైం దానికి ఆపోజిట్ జరుగుతుంది, ఆక్సిజన్ లెవెల్స్, ఆక్సిజన్ ఇంటేక్ చేసుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. సో ఇది కూడా ప్రాపర్ గా జరగాలి. మెయిన్లీ శ్వాసక్రియలో ఇది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఆక్సిజన్ బాగా ఉంటే వాతావరణంలో శ్వాసక్రియ బాగా జరుగుతుంది, ఎనర్జీ అనేది
ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ న్యూట్రిషన్. సో ప్రాపర్ న్యూట్రిషన్ అనేది అంటే మొక్కకు కావాల్సిన ఈ ఖనిజ లవణాలు కానీ పోషక పదార్థాలు కానీ సఫిషియంట్ అమౌంట్లో లభ్యం కావాలి. దెన్ ఓన్లీ ప్లాంట్ గ్రోత్ విల్ బి గుడ్. సో ఇవి కొన్ని ఫ్యాక్టర్స్ అన్నమాట ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి. నౌ we will discuss about phytohormones, plant hormones లేదా phytohormones. We can will discuss. అట్లా వచ్చేటప్పుడు సో phytohormones or ప్లాంట్ హార్మోన్స్, బికాస్ ఈ హార్మోన్స్ అనేటివి మొక్కల్లో ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి వీటిని ప్లాంట్ హార్మోన్స్ అయినా చెప్పుకోవచ్చు, లేదా ఫైటో అంటే ప్లాంట్, ఈ టర్మ్ phytohormones. నా phytohormones అంటే ఏంటి బేసికలీ? Okay, what do you mean by phytohormones? Ante, it is a compound produced by one part of the plant. Hormones, a compound produced in one area of an organism and has an effect on another area. So mostly ఈ phytohormones అనేటివి ఎలాంటి రసాయనిక పదార్థాలు అంటే ఇవి మొక్కలో ఒక చోట వాటి సంశ్లేషణ అనేది జరుగుతుంది. ఓకే, వాటి సింథసిస్ అనేది జరుగుతుంది ఏదో ఒక భాగంలో, వేరులో, కాండంలో, పత్రం, ఎక్కడో ఒక చోట ప్రొడ్యూస్ అయ్యి ఆ ఫైటో హార్మోన్ అనేది ఎక్కడైతే చర్య జరుపుకోవాలో ఆ ప్రదేశానికి సరఫరా అయ్యి అక్కడ ఆ చర్యని జరుపుకుంటుంది. అండ్ లో కాన్సన్ట్రేషన్స్ లో కూడా ఇవి చాలా క్రియావంతంగా ఉంటాయి. ఈవెన్ జస్ట్ యాజ్ ఎంజైమ్స్, మనకి ఎంజైమ్స్ ఏ విధంగా అయితే తక్కువ మోతాదులో కూడా బాగా క్రియావంతంగా ఉంటుందో, సేమ్ వే హార్మోన్స్ ఆల్సో ఆర్ లైక్ ఎంజైమ్స్ ఓన్లీ. ఓకే, తక్కువ కాన్సన్ట్రేషన్ లో కూడా బాగా యాక్టివ్ గా పనిచేస్తుంది. ఓకే, ప్లాంట్ గ్రోత్ వర్డ్స్ లైక్ ఫోటోట్రోపిజం. సో మొక్కలు కాంతి దిశ వైపు పెరుగుదలను చూపిస్తే దాన్ని ఫోటోట్రాపిజం అంటాం. ఓకే, కాంతి అనువర్తన చలనం అంట. సో గ్రోత్ టువర్డ్స్ ఆర్ అవే ఫ్రమ్ లైట్, ఇది అంటే లైట్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి మొక్క పెరుగుదలను, అది మూమెంట్ ని, దాన్ని ఫోటోట్రాపిజం అంటాం, కాంతి అనువర్తన చలనం. తర్వాత షూట్ టువర్డ్స్ లైట్. సో కాండం అనేది కాంతి వైపుకి బెండ్ కావడం లేదా అక్కడికి వంగడం కానీ జరిగినట్లయితే దాన్ని పాజిటివ్ ఫోటోట్రాపిజం అంటాం. తర్వాత డిఫరెన్షియల్ గ్రోత్ ఆఫ్ సెల్స్ ఆన్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ షూట్, సెల్స్ ఆన్ ఆపోజిట్ సైడ్ ఎలాంగేట్ ఫాస్టర్. ఇది ఎందుకు జరుగుతుందంటే కాండంలో ఏ భాగం అయితే కాంతికి ఎక్స్పోజ్ అవుతా ఉందో ఆ భాగంలో కణ వ్యాకోచం కానీ కణ పెరుగుదల తక్కువగా జరుగుతుంది. దానికి ఆపోజిట్ సైడ్ ఎక్కడైతే నిష్కాంతి భాగంలో ఏదైతే కాంతి లభ్యం కాని భాగం ఏదైతే ఉంటుందో వెనక భాగంలో అక్కడ కణాలు అనేటివి కణాల సంఖ్య అనేది పెరుగుతుంది. అవి వాటి కణాలు అనేటివి ఎలాంగేట్ అవుతాయి అన్నమాట. సో అందుకే ఇది ముందరు లైట్ వైపు, లైట్ డైరెక్షన్ లో బెండ్ అవుతుంది. సో ఇది ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఫైటో హార్మోన్స్ పైన బాగా స్టడీ చేసిన సైంటిస్ట్ చార్ల్స్ డార్విన్. అండ్ చార్ల్స్ డార్విన్ ఒక అబ్బాయి ఫ్రాన్సిస్ డార్విన్. సో వీళ్ళు 1880లో ఒక ఎక్స్పెరిమెంట్ ని కండక్ట్ చేయడం ద్వారా ఈ ఫైటో హార్మోన్స్ అనేటివి కనుక్కున్నారు. ఓకే, సో ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఫ్రమ్ ద ఎక్స్పెరిమెంట్స్ ఆన్ coleoptile phototropism, Darwin concluded in 1880 that a growth stimulus is produced in the coleoptile tip and is transmitted to the growth zone. సో వీళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ ద్వారా వీళ్ళు ఏం కనుక్కున్నారంటే ఈ కోలియోప్టైల్ అంటే ఏంటి, కాండముకు టిప్ రీజియన్. సో విత్తనం అనేది మొలకెత్తేటప్పుడు మనకు ఏం వస్తుంది ఇక్కడ, ఫస్ట్ రాడికల్ వస్తుందా, ఫస్ట్ ప్లిమ్యూల్ వస్తుంది? ఎస్, దీన్ని రాడికల్ అంటాం, దీన్ని ప్లిమ్యూల్ అంటాం. ఓకే, దీన్ని రాడికల్, దీన్ని ప్లిమ్యూల్ అంటాం. సో విత్తనం అనేది మొలకెత్తేటప్పుడు ఏది ఫస్ట్ వస్తుంది, రాడికల్ వస్తుందా, ప్లిమ్యూల్ వస్తుందా? చెప్పండి. ఐ హోప్ మీకు సీడ్ జర్మినేషన్ ఐడియా ఉంది.
విత్తనం ఏ విత్తనమైనా కానీ మొలకెత్తేటప్పుడు ఫస్ట్ ఏ ఫామ్ అవుతుంది? రాడికల్. సో రాడికల్ ఫామ్ అవుతుంది. రాడికల్ నుంచి మనకు రూట్ సిస్టమ్ వస్తుంది అండ్ దెన్ లిమ్యూల్ అనేది ఫామ్ అవుతుంది. ఇది మనకు షూట్ సిస్టమ్ ఇస్తుంది. సో ఇక్కడ ఈ టిప్ రీజన్ ఏదైతే ఉందో దీన్ని కోలియోప్టైల్ టిప్ ఏదైతే ఉందో దీన్ని వీళ్ళు ఎక్స్పెరిమెంట్ కి తీసుకున్నారు. ఇది జస్ట్ 4-day ఓల్డ్ ఓట్ ప్లాంట్ అవినా సటైవా. ఓకే, ఓట్ ప్లాంట్ లో ఈ కోలియోప్టైల్ పైన వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఏం చేస్తారు? ఈ కోలియోప్టైల్ కి లైట్ ని పాస్ చేస్తున్నారు. ఒక యూనిడైరెక్షనల్ లైట్ అంటే ఒక దిశలో మాత్రమే కాంతిని పాస్ చేసినప్పుడు, ఎక్స్పోజ్ చేసినప్పుడు కోలియోప్టైల్ కి ఇది కాంతి డైరెక్షన్ లో వంగడం అనేది జరిగింది. ఓకే, సో అప్పుడు ఏం చేసినారు? నెక్స్ట్ స్టెప్ లో టిప్ ఆఫ్ ద కోలియోప్టైల్ ఎక్సైజ్ నో కర్వేచర్. ఈ టిప్ భాగం, ఈ టిప్ రీజన్ ఏదైతే ఉందో దీన్ని వీళ్ళు కట్ చేసినారు. కట్ చేసి ఫ్లాట్ గా, ఇప్పుడు మీరు ఫ్లాట్ గా చూస్తున్నారు. ఇక్కడ ఈ టిప్ రీజన్ ని కట్ చేసేసి లైట్ ని ఎక్స్పోజ్ చేసినప్పుడు ఎలాంటి చేంజ్ ని వాళ్ళు మార్పు అనేది కోలియోప్టైల్ లో గమనించలేదు. ఎందుకంటే అది వంగడం కానీ ఏం అలాంటి ఏం జరగలేదు. తర్వాత ఈ టిప్ ఉండే కోలియోప్టైల్ పైన వీళ్ళు ఒక ఒపేక్ క్యాప్ ఆన్ ది టిప్, అంటే ఒక కాంతిని, ఒపేక్ అంటే అంటే బ్లాక్ చేసే ఇది అనమాట. దాని నుంచి లైట్ అనేది పాస్ కాదు. సో ఏదైనా తీసుకున్నారేమో వాళ్ళు, మెటల్ క్యాప్ కానీ సమ్ అదర్ థింగ్. ఇదైతే ఒపేక్ ఉంది, లైట్ అనేది పాస్ కాదు. సో అలాంటి ఒపేక్ ఆబ్జెక్ట్ ని కోలియోప్టైల్ టిప్ పైన పెట్టినప్పుడు, పెట్టి లైట్ ని ఎక్స్పోజ్ చేసినప్పుడు అప్పుడు కూడా ఎటువంటి కర్వేచర్ అనేది జరగలేదు. కర్వేచర్ అంటే ఏంటంటే బెండ్ కావడం. ఓకే, దాన్ని కర్వేచర్ అంట, కర్వ్. సో మనకు ఈ 3 టైప్స్ లో వీళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ లో ఓన్లీ ఫస్ట్ టైప్ లో మాత్రమే ఈ కోలియోప్టైల్ లైట్ డైరెక్షన్ లో బెండ్ అవుతా ఉంది. తద్వారా వాళ్ళు ఏం కనుక్కున్నారంటే ఈ లైట్ అనేది ఒక స్టిమ్యులస్ అనమాట. సో లైట్ కాంతి ద్వారా ఒక స్టిమ్యులస్ అనేది క్రియేట్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఎట్లయితే మనకి ఏదైనా టచ్ ఫీల్ అయినప్పుడు మనకు ఇది సెన్స్ అనేది ఫీల్ అవుతాం, స్టిమ్యులస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టచ్ మీ నాట్ ప్లాంట్ ఐడియా ఉందా? మైమోసా బ్యూటింగ్. మీరు జస్ట్ అది టచ్ చేస్తే ఆ లీవ్స్ అన్ని ఫోల్డ్ అయిపోతాయి. సో అది అక్కడ మనం అది ఏంటి? స్టిమ్యులస్. సేమ్ వే లైట్, ఇక్కడ స్టిమ్యులస్ ఏంటంటే లైట్. సో లైట్ డైరెక్షన్ లో పాస్ అయినప్పుడు అది స్టిమ్యులేట్ చేస్తుంది హార్మోన్. స్టిమ్యులేట్ చేసి ఆ లైట్ డైరెక్షన్ లో బెండ్ కావడం అని జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే కోలియోప్టైల్ ఏ గ్రోత్ స్టిమ్యులస్ ఈస్ ప్రొడ్యూస్డ్, సంథింగ్ ఏదో గ్రోత్ ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్, కెమికల్ ఏదైతే ఉందో అది దీనికి రెస్పాన్సిబుల్ అనమాట, లైట్ వైపు కరెక్షన్ చేయాలి బెండ్ కావడం. సో ఇది ఫస్ట్ టైం 1880లో డార్విన్ వాళ్ళు కండక్ట్, చార్ల్స్ అండ్ ఫ్రాన్సిస్ డార్విన్ చేసిన ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ 1913లో బాయ్సన్ అండ్ జెన్సన్ ఇద్దరు సైంటిస్ట్ వీళ్ళు ఇంకా ఫర్దర్ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసినారు. పి బాయ్సన్ అండ్ జెన్సన్ డిస్కవర్డ్ దట్ growth stimulus passes through the gelatin but does not through the water impermeable barriers such as mica. వీళ్ళు ఏం చేసినారంటే బాయ్సన్ అండ్ జెన్సన్ సేమ్ ఎక్స్పెరిమెంట్ కోలియోప్టైల్ టిప్ పైన వీళ్ళు ఒక మైకా షీట్ ని ఇన్సర్ట్ చేస్తారు. మైకా అంటే ఇది ఒక మెటల్ లాంటి షీట్. ఎస్, అండ్ ఇది ఫస్ట్ ఏం చేసినారు? ఇది డార్క్ అంటే దీంట్లో ఈ మొత్తం మైకా షీట్ ని పూర్తిగా కొలియోప్టైల్ పైన ఇన్సర్ట్ చేయకుండా సగ భాగం మాత్రమే ఇన్సర్ట్ చేసినారు. అది కూడా నిష్కాంతి భాగం. ఇక్కడ ఈ రైట్ సైడ్ లో లైట్ అనేది ఎక్స్పోజ్ అవుతా ఉంది. ఈ పార్ట్ లో లైట్ అనేది లేదు. సో అక్కడ మైకా షీట్ ని సగం ఇన్సర్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఏం గమనించినారంటే ఈ మైకా షీట్ అనేది లైట్ వైపుకి, కాంతి వైపుకి కర్వేచర్ అనేది బెండ్ అయింది. ఓకే, సో నెక్స్ట్ ఈ మైకా షీట్ ని ఇక్కడ కూడా పెట్టినా కూడా, అది రైట్ సైడ్ లో పెట్టినా కూడా ఇది లైట్ డైరెక్షన్ లో ఇది బెండ్ అవుతుంది. బట్ లెఫ్ట్ సైడ్ లో మీరు ఇక్కడ నిష్కాంతి చర్య దశ ఎక్కడైతే భాగం ఉందో అక్కడ మైకా షీట్ పెట్టినప్పుడు ఈ కర్వేచర్ అనేది జరగలేదు. ఓకే, సో ఇంకొక ఎక్స్పెరిమెంట్ లో ఏం చేసినారంటే ఈ టిప్స్ మాత్రం కొలియోప్టైల్ టిప్స్ ని వీళ్ళు వేరు చేసి ఒక అగార్ బ్లాక్ పైన పెట్టడం అనేది జరిగింది. సో అగార్ బ్లాక్ పైన ఈ అగార్ మీకు తెలుసు కదా, అగార్ అనేది ఏంటి? మనకు ఈ అగార్ అనేది
శైవలాల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. వైట్ కలర్ పౌడర్. ఓకే, ఇది మనకు ఐస్ క్రీమ్ లో కానీ జామ్స్ లో కానీ జెల్లీలలో కానీ వాడతారు. పూర్తిగా సాలిడ్ ఉండదు, పూర్తిగా లిక్విడ్ ఉండదు. మనకు టూత్ పేస్ట్ జెల్ ఉంది కదా, క్లోజప్ జెల్ లాగా ఉంటుంది, ఫ్లూయిడ్ పౌడర్ ఉంటుంది, వాటర్ యాడ్ అయితే జెల్ లాగా ఫామ్ అవుతుంది. సో అలాంటి అగార్ జెల్ ని తీసుకొని ఆ టిప్స్ అన్ని వాటి అగార్ బ్లాక్స్ పైన పెట్టడం అనేది జరిగింది. పెట్టిన తర్వాత ఇట్లా దీన్ని ఫస్ట్ స్టెప్ లో టిప్ ని రిమూవ్ చేసిన, సెకండ్ స్టెప్ లో జిలాటిన్ బిట్వీన్ టిప్ అండ్ కోలియోప్టైల్ స్టమ్స్. ఇక్కడ ఇక్కడ ఒక అగార్ బ్లాక్ పైన వీళ్ళు ఈ కోలియోప్టైల్ ముక్కల్ని పెట్టడం అనేది జరిగింది. తర్వాత ఈ అగార్ బ్లాక్ ని తీసుకొచ్చి మళ్ళీ అక్కడే అదే స్థానంలో కోలియోప్టైల్ టిప్ పైన పెట్టడం అనేది జరిగింది. అప్పుడు మళ్ళీ లైట్ కి ఎక్స్పోజ్ చేసినప్పుడు సో నార్మల్ ఫోటోట్రాపిక్ కర్వేచర్ రిమైన్స్ పాసిబుల్. సో ఇప్పుడు లైట్ డైరెక్షన్ కి బెండ్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్ గా లైట్ వైపు కి బెండ్ అవుతాం. అంటే ఇక్కడ కట్ చేసిన తర్వాత కోలియోప్టైల్ అయితే బెండ్ కాదు, కానీ ఎప్పుడైతే మళ్ళీ ఈ టిప్ రీజన్ ని టిప్ భాగం ఉండే అగార్ బ్లాక్ ని పెట్టినప్పుడు మళ్ళీ లైట్ డైరెక్షన్ లో బెండ్ అవుతూ ఉంటుంది, బెండ్ అనేది కనపడతాం కర్వేచర్. సో ఇక్కడ సేమ్ ఫిగర్ ఇది డార్విన్, చార్ల్స్ డార్విన్, ఫ్రాన్సిస్ డార్విన్ 1888లో 1880లో కనుక్కున్న ఎక్స్పెరిమెంట్ కోలియోప్టైల్. సో లైట్ డైరెక్షన్ లో బెండ్ అవుతుంది కోలియోప్టైల్. ఈ బెండ్ ఎందుకు అవుతుందంటే ఎక్కడైతే లైట్ కి ఎక్స్పోజ్ అవుతా ఉందో, ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి, ఈ ఎక్స్పోజ్ అయ్యే భాగంలో ఉండే కణాలన్నీ అందులో ఎటువంటి పెరుగుదల కానీ ఎటువంటి ఏం కనబడలేదు. కానీ ఇక్కడ నిష్కాంతి చర్య భాగం ఏదైతే ఉందో లైట్ డార్క్ ఫేజ్ లో ఉండే ఈ కోలియోప్టైల్ భాగంలో కణాలు అనేటివి పెద్దదిగా ఎలాంగేటెడ్ గా ఉన్నాయి. ఓకే, సో ఈ రకంగా బ్యాలెన్స్ అనేది ఉండదు, పక్క పెరుగుదల జరగడం లేదు, ఇంకొక పక్క పెరుగుదల జరుగుతుంది, కాబట్టి అది ఆ వైపుకి బెండ్ అవుతుంది దాని ద్వారా. సో ఇంకొక ఎక్స్పెరిమెంట్ వీళ్ళు బాయ్స్ అండ్ జేన్సన్ చేసిన ఎక్స్పెరిమెంట్ 1913లో వీళ్ళు కొలియోప్టైల్ టిప్ ని తీసేసినారు అండ్ లైట్ ని ఎక్స్పోజ్ చేసినారు, కానీ బెండింగ్ అనేది మన కర్వేచర్ అనేది కనపడలేదు. మళ్ళీ ఈ టిప్ ని ఒక ఒపేక్ ఆబ్జెక్ట్స్ మెటల్ క్యాప్ పెట్టి లైట్ ఎక్స్పోజ్ చేసినప్పుడు కూడా మనకు కర్వేచర్ అనేది కనపడలేదు. తర్వాత ఈ టిప్ కి ఒక ట్రాన్స్పరెంట్ క్యాప్, అంటే ట్రాన్స్పరెంట్ అంటే లైట్ అనేది దాని నుంచి పోతుంది. సో అలాంటి సమ్ ప్లాస్టిక్ కానీ గ్లాస్ క్యాప్ వేసినప్పుడు మళ్ళీ బెండింగ్ అనేది కనిపించింది. ఓకే, 1 సెకండ్. సో ఇక్కడ బెండింగ్ అనేది కనిపించింది. తర్వాత ఈ బేస్ పార్ట్ ఇప్పుడు అంటే ఇంతకుముందు ఈ ఒపేక్ ఆబ్జెక్ట్ టిప్ రీజన్ టిప్ భాగం పెట్టినప్పుడు బెండింగ్ జరగలేదు, కానీ ఇక్కడ బేస్ పార్ట్ దాని కింది భాగంలో ఈ మెటల్ క్యాప్ ని అమర్చినప్పుడు టిప్ రీజన్ ఏమో ఓపెన్ ఉంది, మళ్ళీ లైట్ కి ఈ కర్వేచర్ అనేది కనపడతా ఉంది. ఓకే, ఇక్కడ సో మళ్ళీ ఇంకొక స్టెప్ లో ఏం చేసినారు, ఈ టిప్స్ ని కట్ చేసుకొని ఒక అగార్ బ్లాక్ పైన పెట్టడం అనేది జరిగింది. అలాంటి అగార్ బ్లాక్ పైన పెట్టిన దీన్ని మళ్ళీ కొలియోప్టైల్ టిప్ దీన్ని స్టెమ్ పైన పెడితే ఈ లైట్ బెండింగ్ మన కర్వేచర్ అనేది కనిపిస్తుంది. ఓకే, కానీ ఎప్పుడైతే ఒక మైకా ఒక మెటల్ షీట్ ని మనం టిప్ రీజన్ పైన పెట్టినప్పుడు కర్వేచర్ అనేది కనపడదు. ఈ డిఫరెంట్ కండిషన్స్, ఈ డిఫరెంట్ కండిషన్స్ లో ఏమని అర్థము, ఈ కోలియోప్టైల్ టిప్ రీజన్ ఏదైతే ఉందో అక్కడ సమ్ కెమికల్ ప్రొడ్యూస్ అవుతా ఉంది, అది దాని ద్వారానే ఈ కణ విభజన కణ వ్యాకోచం అనేది జరుగుతూ ఉంది, పెరుగుదలని అనేది మనకు చూడవచ్చు ఈ డిఫరెంట్ కండిషన్స్ లో. సో ఇక్కడ కోలియోప్టైల్స్ ఆర్ హైలీ సెన్సిటివ్ టు లైట్. కోలియోప్టైల్స్ అనేటివి కాంతికి చాలా సూక్ష్మగ్రాహ్యంగా ఉంటాయి, సెన్సిటివ్ గా ఉంటాయి. ది పవర్ ఆఫ్ మూవ్మెంట్ ఇన్ ప్లాంట్స్, ఇది ఒక బుక్, డార్విన్ రాసిన బుక్. ఓకే, దీంట్లో వీళ్ళు 1881లో వీళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్, 80లో చేసిన ఎక్స్పెరిమెంట్ గురించి డీటెయిల్ గా రాశారు. దెన్ ఇన్ 1926 ఫ్రైటిస్ వెంట్, ఇది ఇంకొక సైంటిస్ట్ వెంట్ అనే సైంటిస్ట్ స్టడీడ్ గ్రోత్ ప్రమోటింగ్ కెమికల్స్ ఇన్ టిప్స్ ఆఫ్ అవినా సటైవ్. అవినా సటైవ్ అంటే ఓట్ ప్లాంట్. సో ఇక్కడ ఈయన కూడా సేమ్ అదే ప్రాసెస్ వెంట్
బాయ్స్ అండ్ జేన్సన్ చేసిన టైప్లోనే 1926లో నేను కూడా ఈ టిప్స్ ని అన్నింటినీ తీసుకొచ్చి ఒక అగార్ జిలటిన్ అనొచ్చు, అగార్ బ్లాక్స్ అనొచ్చు, దాంట్లో పెట్టి మళ్ళీ ఆ టిప్స్ ని తీసేసి ఇలాంటి అగార్ బ్లాక్స్ ని మళ్ళీ ఓన్లీ అగార్ బ్లాక్, సో ఆ అగార్ బ్లాక్ ని తీసుకొచ్చి మళ్ళీ పోలిప్టైల్ టిప్ పైన పెట్టినప్పుడు లైట్ కి ఎక్స్పోజ్ చేసినప్పుడు బెండింగ్ అనేది కర్వేచర్ అనేది కనిపిస్తుంది. తద్వారా 1926లో FW went showed that active growth promoting substance can diffuse into gelatin block. He also devised a polyptyl bending assay for quantitative auxin analysis. సో ఇక్కడ ఏమని అర్థం అంటే ఈ టిప్స్ లో ఉండే ఆక్సిజన్ ఏదైతే ఉందో ఫైటో హార్మోన్ కెమికల్ ఇది అగార్ బ్లాక్స్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ అగార్ బ్లాక్ మొత్తం ఆక్సిజన్ తో నిండిపోతుంది. సో ఇలాంటి అగార్ ముక్కల్ని బ్లాక్స్ ని మనం కట్ చేసి మళ్ళీ ఆ టిప్స్ ని అగార్ బ్లాక్ ని తీసుకొచ్చి పోలియోప్టైల్ పెట్టినప్పుడు ఆ హార్మోన్ అనేది లోపలికి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయినప్పుడు మళ్ళీ సెల్ డివిజన్, సెల్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. పోలియోప్టైల్ టిప్ ఇది ఇక్కడ ఈ బేస్ పార్ట్ లో. సో లైట్ డైరెక్షన్ లో ఇది మళ్ళీ బెండింగ్ అనేది కనబడుతుంది. సో ఇది FW వెంట్ కనుక్కున్న బయోఎస్ఏ ప్రాసెస్ అన్నమాట, పోలియోప్టైల్ కర్వేచర్ టెస్ట్. Okay, same thing. Okay, now we'll discuss that any hormones ఉన్నాయి మనకు. So first one is auxins, second one cytokinins, third one gibberellins, fourth one abscisic acid, fifth one ethylene, sixth one racinosteroids. మనకు 6 ఫైటో హార్మోన్స్ ఉన్నాయి. సో ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం ఆక్సిన్ గురించి. ఆక్సిన్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, వేర్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ అండ్ ఫౌండ్ ఇన్ ప్లాంట్ అంటే embryo of seeds, మెరిస్టెమ్స్ ఆఫ్ అపైకల్ బర్డ్స్ అండ్ యంగ్ లీవ్స్. సో మనకు ఆక్సిన్ అనే హార్మోన్ IAA అంటాం. ఓకే, ఇండోల్ 3 అసిటిక్ యాసిడ్ అని షార్ట్ లో ఆక్సిన్ అంటాం. సో ఇది మనకు ఎలాంటి మొక్కలో ఏ భాగంలో వీటి సంశ్లేషణ జరుగుతుంది అంటే విత్తనంలో ఉండే పిండంలో జరుగుతుంది, విభాజ్య కణజాలాల్లో కనబడుతుంది మనకు అపైకల్ మెరిస్టెమ్స్ అక్కడ అలాంటి ప్రదేశంలో, తర్వాత లేత ఆకులలో ఇవి ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ వీటి మెయిన్ ఫంక్షన్స్ ఏంటి, మేజర్ ఫంక్షన్స్ స్టిమ్యులేట్స్ స్టెమ్ గ్రోత్, లో కాన్సన్ట్రేషన్స్ ఉంది. సో ఇది కాండంలో పెరుగుదలని చూపిస్తుంది, స్టిమ్యులేట్ చేస్తుంది, కానీ చాలా లో కాన్సన్ట్రేషన్, అంటే ఆ కాండంలో చాలా తక్కువ పర్సంటేజ్ లో ఉన్నప్పుడు ఆక్సిజన్ అది కాండం పెరుగుదలను ప్రేరేపిస్తుంది. తర్వాత రూట్ గ్రోత్, వేరు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. తర్వాత సెల్ డిఫరెన్సియేషన్, ఓకే, కణ విభజనను ప్రేరేపిస్తుంది. అంటే మనకు కణంలో విభాజ్య కణజాలం నుంచి మనకు డిఫరెంట్ సెల్స్ అనేవి డిఫరెన్షియేట్ అవుతాయి. బాహ్య చర్మ కణాలు, వర్తల కణాలు, ఇట్లా డిఫరెంట్ సెల్స్. సో సెల్ డిఫరెన్సియేషన్ లో ఆక్సిజన్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. దెన్ బ్రాంచింగ్, శాఖోత్పత్తిలో ప్రేరేపిస్తుంది మొక్కల్లో. రెగ్యులేట్స్ డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రూట్స్, సో ఫలాల ఉత్పత్తిలో కూడా, నిర్మాణంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఎన్హాన్సెస్ అపైకల్ డార్మినెన్స్, సో అగ్రధిక్యత అంటాం. సో అగ్రధిక్యతను ప్రేరేపిస్తుంది కాండంలో. తర్వాత ఫంక్షన్స్ ఇన్ ఫోటోట్రాపిజం అండ్ గ్రావిట్రాపిజం, సో అనువర్తన చలనాలు, కాంతి అనువర్తన చలనాలు, గురుత్వ చలనాలు. ఓకే, సో ఇలాంటి 2 టైప్స్ ఆఫ్ కండిషన్స్ లో ఫోటోట్రాపిజం, జియోట్రాపిజం లో కూడా హెల్ప్ చేస్తుంది ఆక్సిజన్. ప్రమోట్స్ xylem డిఫరెన్సియేషన్, సో దారు విభేదనాన్ని ప్రమోట్ చేస్తుంది, ప్రేరేపిస్తుంది. అండ్ రిటార్డ్స్ లీఫ్ యాబ్సిషన్, సో పత్రం అనేది, యాబ్సిషన్ అంటే ఏంటంటే పండుబారడం. ఓకే, సో యాబ్సిషన్ అనేది పండుబారిన తర్వాత ఆకులు కానీ ఫలాలు కానీ అవి ఊడిపోతాయి, రాలిపోతాయి అనమాట. సో దాన్ని ఇది బ్లాక్ చేస్తుంది, రిటార్డ్స్ లీఫ్ యాబ్సిషన్. సో ఇది ఆక్సిజన్ గురించి. మనము అన్ని గురించి డీటెయిల్ గా స్టడీ చేస్తాం. అయితే ఇక్కడ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అంటున్నాం. ప్లాంట్ గ్రోత్ PGR అంటాం షార్ట్ లో. సో ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అంటే మొక్కల వృద్ధి నియంత్రకాలు, వీటిని ఫైటో హార్మోన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ PGR, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్, ఆర్ స్మాల్
సింపుల్ మాలిక్యూల్స్ దట్ రెగ్యులేట్ ప్లాంట్ గ్రోత్. సో ఇవి చాలా చిన్న చాలా చిన్న స్మాల్ మాలిక్యూల్స్ ఇవి. అండ్ ఇవి మొక్కల పెరుగుదలను నియంత్రిస్తాము. ఈ వాట్ ఈస్ దట్ పీజీఆర్స్. సో బేస్డ్ ఆన్ ఫంక్షన్ పీజీఆర్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. సో అవి నిర్వర్తించే విధుల్ని బట్టి ఇందులో టూ కేటగిరీస్ ఉన్నాయి పీజీఆర్స్ లో. ఒకటి ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్, ఇంకొకటి ప్లాంట్ గ్రోత్ ఇన్హిబిటర్స్. సో మొక్కల్లో వృద్ధిని ప్రేరేపించే కేటగిరీని మొక్కల వృద్ధి ప్రేరకాలు అంటాము, గ్రోత్ ప్రమోటర్స్. అండ్ వృద్ధిని నిరోధించే కేటగిరీని ప్లాంట్ గ్రోత్ ఇన్హిబిటర్స్ అంటాం, మొక్కల వృద్ధి నిరోధకాలు. సో ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ అనేటివి ఫర్ ప్రమోటింగ్ యాక్టివిటీస్ లైక్ సెల్ డివిజన్, ఎన్లార్జ్మెంట్, ట్రాపిక్ గ్రోత్, ప్యాటర్న్ ఫార్మేషన్, ఫ్లవరింగ్, సీడ్ ఫార్మేషన్, ఇవన్నీ ప్రమోట్ చేసే యాక్టివిటీస్ అన్నమాట. ఓకే, కణ విభజన, అనువర్తన చలనాలు, తర్వాత మొక్కల ఈ పుష్పించడంలో, ఫలదీకరణలో, ఓకే సారీ సీడ్ ఫార్మేషన్ లో, విత్తన నిర్మాణంలో, ఇవన్నీ. సో అందులో వచ్చే ఫైటో హార్మోన్స్ ఏమేమి ఉన్నాయంటే ఆక్సిన్స్ వస్తాయి, జిబ్బెరలిన్స్ వస్తాయి, సైటోకైనిన్స్ వస్తాయి. ఈ 3 టైప్స్ ఆఫ్ ఫైటో హార్మోన్స్ అనేటివి వృద్ధిని ప్రేరేపించే హార్మోన్ ఇవి. ఓకే, అండ్ వృద్ధిని నిరోధించే హార్మోన్ అంటే ఏం చేస్తాయంటే ఇవి దేన్ని ప్రమోట్ చేస్తాయంటే డార్మెన్సీ, సుప్తావస్థను ప్రేరేపిస్తాయి. యాబ్సిషన్ అంటే పండుబారడాన్ని ప్రేరేపిస్తాయి. తర్వాత రెస్పాండ్ టు వూండ్స్ అండ్ స్ట్రెస్ ఆఫ్ బయోటిక్ అండ్ ఏబయోటిక్ ఆరిజిన్. ఓకే, ఏదైనా మొక్కలకు హాని కలిగినప్పుడు ఇవి వాటిని ఆ స్ట్రెస్ కానీ దాన్ని తట్టుకోవడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. ఇందులో ఏమొస్తాయి హార్మోన్స్, ఏబిఏ వస్తుంది, యాబ్సిసిక్ ఆమ్లము, అండ్ ఎథిలీన్ వస్తుంది. ఓకే, సో ఈ 2 హార్మోన్స్ అనేటివి వృద్ధిని నిరోధించే హార్మోన్. సో ఈ ఆక్సిన్స్ 1 by 1 ఒక్కొక్క హార్మోన్ గురించి మనం డీటెయిల్ గా విల్ కంటిన్యూ ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్. ఓకే, సో ఆక్సిన్ డీటెయిల్ గా, సో ప్రతి హార్మోన్ యొక్క క్రియాత్మక ప్రభావాలు, సో వ్యవసాయంలో కానీ లేదా హార్టికల్చర్లో, అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్లో వాటి రోల్ ఏంటి, అవి ఎలాంటి యాక్టివిటీస్ని ప్రమోట్ చేస్తాయనేది we will discuss in our next class.